ఇది స్పాట్ నెంబర్ 2. ఇలా గట్టి మాట్లాడితే రీసౌండ్ వస్తుంది గైస్. ఓ మై గాడ్, రాక్ లోపల నుంచి వాటర్ వస్తుంది గైస్. బ్యూటిఫుల్ ప్లేస్ మేఘాలయ అండ్ దిస్ వన్స్ ద బెస్ట్ ఐ హావ్ విజిటెడ్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ గైస్. అసలు 3 రాక్స్ ఉన్నాయి కదా, కాశీ ట్రైబ్ కి సంబంధించింది ఇది. ఇక్కడ నాకు లిటరల్ ప్యాక్ అయిపోయింది కదా. సెకండ్ వెళ్ళినప్పుడు ఉంది కదా, వా ఇంకా క్రేజ్ ఉన్నాయి గైస్. ఇక్కడ ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్. ఓకే బాయ్ బాయ్ బాయ్. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మేఘాలయ సిరీస్ ఎపిసోడ్ 7. సో నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ప్లేస్ అయితే గార్డెన్ ఆఫ్ కేవ్స్ అన్నమాట. సో చూద్దాం ఎట్లుంటది, ఏంటిది అసలు గార్డెన్ ఆఫ్ కేవ్స్ అంటే ఏంటిది, అవన్నీ ఈ వీడియోలో చూద్దాం. లాస్ట్ వరకు చూడండి గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ఇది టికెట్ కౌంటర్ అన్నమాట. సో రైట్, గార్డెన్ ఆఫ్ కేవ్స్ ఇవన్నీ ఉన్నాయంట. చూద్దాం, ఇవన్నీ కవర్ చేద్దాం. అండ్ ఇక్కడ మంచి స్టాల్స్ ఉన్నాయి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్, చలో ఎంటర్ అయిపోదాం. సో కిందికైతే వెళ్తున్నాం. సో కిందికైతే వచ్చేసాం. స్పాట్ నెంబర్ 1 అంట, చూద్దాం ఇది. సో ఇది స్పాట్ నెంబర్ 1. ఇంకెన్ని స్పాట్స్ ఉన్నాయో. వావ్, భలే ఉంది. ఇలా నడుస్తుంటే చిన్న చిన్న చింకులు పడుతుంది, భలే అనిపిస్తుంది. అండ్ స్పాట్ నెంబర్ 2, వాటర్ ఫ్లో అయితే చాలా బాగుంది. ఇటు మొత్తం చీకటి ఉన్నది. వాళ్ళ మొత్తం చీకటి ఉంది కదా, కనిపిస్తలేదు సరిగా. ఇది స్పాట్ నెంబర్ 2. బాగుంది కదా. మంచి వాటర్ ఫ్లో. వావ్, మస్తు ఉంది అసలు. వావ్, మనం అట్నుంచి వచ్చినాం. ఫస్ట్ ఎంట్రీ స్పాట్ నెంబర్ 1, స్పాట్ నెంబర్ 2 అట్లా వెళ్ళి ఇట్లా తిరిగేసి వచ్చినాం. వెళ్ళేటప్పుడు ఇది ఎగ్జిట్. సో 2 అదర్ స్పాట్స్ అంట, కానీ ఎంత బాగుందో నిజంగా. ఓకే, సో ఇక్కడ గైడ్ చేయడానికి అక్కడక్కడ ఒక మనిషి ఉన్నారన్నమాట. ఓకే ఓకే, స్పాట్ నెంబర్ 3 గైస్ ఇది. ఓకే, స్టీమ్ మావ్ అంట, వాటర్ ఫాల్ గైస్. అదే వాటర్ పైనుంచి ఇట్లా పడుతుంది. ఫస్ట్ చూసాం కదా, అదే వాటర్ కిందికి వస్తుంది ఇట్లా. వావ్, ఎంత బాగుందో. వాటర్ చూడండి గైస్, ఎంత క్లియర్గా ఉందో. ఇంత ఫ్లో అయినా కూడా ఎంత బాగుందో, క్లియర్గా ఉంది. ఇట్లా పోతూనే ఉంది వాటర్, ఇట్లా పోతూనే ఉంది. ఇందులో వచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తుంటే లైక్ వేరే ప్రపంచంలో తిరిగినట్టు అనిపిస్తుంది గైస్. ఇది అంటే లైక్ ఇదే కాంపౌండ్లో కానీ వేరే ప్రపంచంలో తిరిగినట్టు అనిపిస్తుంది. ఇవే కాదు, ఇంకా చాలా స్పాట్స్ ఉన్నాయి గైస్, చిన్న చిన్న ఫ్లవర్స్. సో లెట్స్ గో టు స్పాట్ నెంబర్ 4. సో ఇది స్పాట్ నెంబర్ 4. ఎంటర్ అవుతున్నాం. చీకటి ఉంటుందని చెప్పేసి లైట్ పెట్టిండ్రు. భలే ఉంది గైస్. వావ్, ఏంటిది, క్రేజీ ఉంది అసలు.
హాయ్. ఇలా గట్టిగా మాట్లాడితే రీసౌండ్ వస్తుంది గైస్. వావ్, చూడండి ఇదంతా చీకటి ఉంటుంది కాబట్టి లైట్స్ అయితే ప్రొవైడ్ చేసింది మంచిగా. రీసౌండ్ వస్తుంది. హలో. వావ్, ఇంకా పోతూనే ఉన్నాం. భలే ఉంది కేవ్స్ మాత్రం. ఇక్కడ చిన్న కాలువ లెక్క ఇట్లా వాటర్ ఫ్లో అయితేనే ఉంది. సో ఇది ఎక్కడం అనుకుంటా. వావ్. సో ఇది ఎక్కుదాం ఇక, పైన ఏముంటుందో. వామ్మో, ఘోరం వెలుగు. లోపల నుంచి బయటకు వచ్చే వరకు వెలుగు ఇట్లా అనిపిస్తుంది. వా, పైకైతే వచ్చేసినాం. అది లోపల కిరాకు ఉంది కదా అసలు. నిజంగా వేరే లెవెల్ ఉంది. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. స్పాట్ నెంబర్ 5 రూట్ వాటర్ ఫాల్ అంట. ఈ వ్యూ చూడండి గైస్, ఎంత బాగుందో అసలు. వావ్. స్పాట్ నెంబర్ 5కి అయితే వచ్చేసినాం గైస్. చూడండి. వావ్. ఓకే, రూట్ వాటర్ ఫాల్ అంటే ఇదా? ఓకే, ఈ వే అయితే భలే పెట్టింది గైస్. అట్లా వచ్చి ఇట్లా తిరిగి అట్లా వెళ్ళాలి. భలే ఉంది అసలు. ప్రాబ్లమ్స్ అవుతుంది అది. వాటర్ డ్రాప్స్. వావ్. ఇవి రూట్స్ గైస్. దాని నుంచి పైన వాటర్ పడుతుంది కాబట్టి రూట్ వాటర్ ఫాల్. ఇది మొత్తం ఎంత పచ్చగా ఉందో చూడండి గైస్. ఎంత పచ్చగా ఉందో మొత్తం. సో స్పాట్ నెంబర్ 5 ఇస్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇక ముందుకెళ్తాం. ఇంకా ఇంకో వాటర్ ఫాల్ అనుకుంటా, స్పాట్ నెంబర్ 6. క్రేజీ ఉంది గైస్ అసలు. ఇక్కడ ఏదో తిరుగుతుంటే ఏదో లాంగ్గా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, కానీ అక్కడెక్కడే తిరుగుతున్నాం. వావ్, చూడండి. ఓహోహో, స్పాట్ నెంబర్ 6. వావ్, స్పాట్ నెంబర్ 6కి వచ్చేసాం. వావ్, క్రేజీగా ఉంది అసలు. భలే ఉంది గైస్. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ పడుతుందో అటు. వావ్. వావ్, చాలా అసలు బ్యూటిఫుల్ ఉంది అసలు. బ్యూటిఫుల్ ప్లేస్ అసలు. సో 2 అదర్ స్పాట్స్. భలే వస్తున్నాయి వాటర్ ఇట్లా. ఈ ఫ్లో, ఈ పక్కన నడవడం అసలు క్రేజీ ఉంది అసలు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ మొత్తం గార్డెన్ ఆఫ్ కేవ్స్ని ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో చూడండి గైస్. ఎప్పటికప్పుడు ఇంత చెత్త కూడా లేదు. ఇది ఇంత చెత్త కూడా లేదు. ఎప్పటికప్పుడు మంచి క్లీన్ చేస్తూనే ఉన్నారు. వా, మళ్ళీ బ్యాంబూ ల్యాడర్స్ వచ్చినాయి గైస్. వామ్మో, బ్యాంబూ చూస్తేనే భయం అవుతుంది నాకు. వావ్, అసలు ఆసమ్. ఇది చూడండి గైస్, ఇది ఎంత మంచి అల్లారో ఇది. వావ్. ఇక్కడ స్పాట్ నెంబర్ 7 ఇదొక వాటర్ ఫాల్. మళ్ళా మళ్ళీ కిందికి వెళ్ళాలి స్పాట్ నెంబర్ 7కి. ఎంత మంచి క్లీనింగ్ చేస్తున్నారు గైస్ అప్పుడప్పుడే. చూడండి. ఓహో మై గాడ్, చూడండి గైస్.
వావ్, న్యాచురల్ పూల్ గైస్, న్యాచురల్ స్విమ్మింగ్ పూల్. వావ్, క్రేజీ ఉంది. వావ్, ఓ మై గాడ్, చూడండి గైస్, ఇంత బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ మాత్రం. వావ్, మొత్తం చూడండి గైస్, మొత్తం ఫాగీ అయిపోయింది. వావ్, ఇది హెవెన్ కదా అసలు. వావ్, వాటర్ చూడండి గైస్ ఎంత క్లియర్గా ఉందో. ఇది నిజంగా ఒక డ్రీమ్ ప్లేస్ గైస్, నిజంగా డ్రీమ్ ప్లేస్. విజయవాడ డాంబోటెక్కి వెళ్ళారా? వెళ్ళలేదా? ఇంత మాత్రం ఒకరోజు దానికి పడిపోతుంది, మొత్తం అగ్గిరి పోతుంది. ఏదో ప్లాన్ చేయండి కానీ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మస్తు ఉంటుంది. బాయ్. సో గైస్, మన తెలుగు వాళ్ళు కలిసిండ్రు, వాళ్ళు విజయవాడ నుంచి అట, కానీ ప్లేస్ మాత్రం వేరే ఉంది గైస్. అసలు వెళ్ళబుద్ధి అయితే లేదు ఇక్కడ నుంచి. స్పాట్ నెంబర్ 7 అయితే అయిపోయింది, కానీ నాకు ఈ స్పాట్స్లో 7th నెంబర్ అయితే వేరే. ఓకే ఓకే, స్పాట్ నెంబర్ 8 గైస్. చూడండి, బేబీ ఇన్ ద మదర్స్ వూమ్ అంట. మదర్ ఊమ్లో ఉన్నప్పుడు బేబీ షేప్ ఎట్లుంటుందో అట్లుంది. అసలు ఈ రాయికి ఎట్లా ఫామ్ అయిందో అసలు ఒక మిరాకిల్. దిస్ ఈజ్ నేచర్ గైస్, దిస్ ఈజ్ నేచర్. సో స్పాట్ నెంబర్ 8 కూడా అయిపోయింది. అండ్ ఇక వెళ్ళాలి మళ్ళీ పైకి, మళ్ళీ కొండెక్కలరు. స్పాట్ నెంబర్ 9 and 10 అంట. ఎప్పుడైనా ఇప్పుడు జీవితంలో బ్యాంబూ చూస్తే ఆ బ్యాంబూ ట్రెక్కి గుర్తొస్తుంది నాకు. ఇక అట్లా ఫిక్స్ అయిపోయింది. ఫ్రమ్ దిస్ సైడ్. థ్యాంక్ యూ. ఇట్లా భలే కట్టిండ్రు కూర్చోనికి, భలే ఉంది గైస్. ఇక కూర్చోండి ఇక్కడ. వావ్, హాయిగా ఉంది, హాయిగా ఉంది. అండ్ ఇక్కడ చూడండి మొత్తం వెదురు బొంగులు. ఓ, ఎంత పెద్దగా ఉన్నాయి నాయన. వావ్, భలే కట్టారు గైస్. ఇంకా లోపల ఉంది ఇంకా. వావ్, ఎక్కడ చూసినా గైస్ ప్లాస్టిక్ డస్ట్బిన్ అయితే కనిపిస్తలేదు, ఓన్లీ ఆర్గానిక్ మంచిగా బ్యాంబుతో నల్లిన డస్ట్బిన్ కనిపిస్తుంది. అండ్ వావ్, చూడండి, ఇది కొంచెం స్పెషల్. ఇది బ్యాంబూ బ్రిడ్జ్ అనేది కొంచెం స్పెషల్ గైస్. ఇది చూడండి, బ్యాంబూ బాటిల్ అంట, 100 రూపీస్ ఒకటి కదా, 1 బాటిల్. ఓకే ఓకే ఓకే. గైస్ ఇది చూడండి, రాక్ లోపల నుంచి వాటర్ వస్తుంది గైస్. మస్తు చల్లగా ఉంది గైస్. ఆ వాటర్ మనం తీసుకున్న బ్యాంబూ బాటిల్ అయితే నింపుకున్నాం, కానీ ఫస్ట్ టైం చూసిన గైస్ బ్యాంబూ బాటిల్. క్రేజీగా ఉంది. కానీ గైస్ అది ఆ వాటర్ ఉంది చూసారా, ఆ ఒక రాక్ నుంచి ఇట్లా వస్తుంది. ఎంత చిల్లు ఉంది గైస్, అసలు ఎంత చిల్లున్నాయి తెలుసా. ఫ్రిడ్జ్లో పెట్టి ఎట్లా అవుతుంది ఫుల్ చిల్గా అట్లా అయిపోతుంది. నేచర్స్ మిరాకిల్ గైస్ అది, లిటరలీ. బాయ్ బాయ్ బాయ్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఇక్కడ చూడండి ఎంత చిన్న బొమ్మలు ఉన్నాయో. ఇది అసలైన కాశీ డ్రెస్ ట్రెడిషన్ అన్నమాట. చూడండి ఇక్కడ దానికి సంబంధించిన అన్నీ ఉన్నాయి. టోటల్ స్పాట్స్ ఆర్ కంప్లీటెడ్. దిస్ ఈస్ వన్ లాస్ట్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ గార్డెన్ ఆఫ్ కేవ్స్ వాస్ మోస్ట్ బ్యూటిఫుల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Where are you from? We are from Telangana. Beautiful place, Meghalaya, and this one's the best I have visited. Thank you. And last guys, spot number 11. And ఇది వాళ్ళు ఏమంటున్నారంటే హార్ట్ షేప్ రాక్ అని చెప్తున్నారు. ఓ
సో నా హార్ట్ ఇక్కడే ఉంది గైస్, చూడండి. వావ్, ఇది చూడండి, లోపల కాయిన్స్ వేసారు. ఇలా కాయిన్ వేస్తే అనుకున్న జరుగుతుందేమో, నేను కూడా వేస్తా. ఫైనల్ గా అయితే గార్డెన్ ఆఫ్ కేవ్స్ కంప్లీటెడ్. టోటల్ 11 స్పాట్స్ ఉన్నాయి గైస్ ఇక్కడ. 11కి 11 లిటరలీ వేరే లెవెల్, ఒక్కదానికి ఒకటి సంబంధం లేకుండా వేరే లెవెల్ ఉన్నాయి అసలు. నిజంగా గైస్, ఒకసారి మేఘాలయ వచ్చినప్పుడు మాత్రం గార్డెన్ ఆఫ్ కేవ్స్ విజిట్ చేయకుండా వెళ్ళకండి గైస్, అంత బ్యూటిఫుల్ ఉంది. కంప్లీటెడ్. Yes, sir. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ ప్లేస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ. Thank you. మేఘాలయకు వచ్చినప్పుడు మాత్రం గార్డెన్ ఆఫ్ కేవ్స్ మాత్రం పక్కా విజిట్ చేయాలి గైస్, అంత బ్యూటిఫుల్గా ఉంది. నేను చెప్పేదాన్ని కాదు కానీ మీరు లైవ్గా చూస్తేనే సూపర్గా ఉంటుంది గైస్ అసలు. మనం ఇక ఎగ్జిట్ అయిపోదాం. సో నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి ఏంటిదంటే మన జిప్ లైన్ అయితే ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాం. సో ఇక్కడ నుంచి అయితే బయలుదేరి నెక్స్ట్ జిప్ లైన్కి వెళ్ళిపోదాం. ఓకే, బ్యూటిఫుల్ ప్లేస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఇక్కడ పీపుల్స్ కూడా ఎంత స్వీట్గా ఉన్నారంటే ఇట్లా మాట్లాడుతుంటే దానికి రెస్పాన్స్ ఎంత క్యూట్గా ఇస్తున్నారు. బాయ్ బాయ్. హ్యాపీ జర్నీ. జాగ్రత్త. బాయ్ బాయ్. మన తెలుగు వాళ్ళు అట్లుంటుంది మరి. సో కొంచెం మ్యాగీ ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట ఇక్కడ. ఓ ఎగ్ మ్యాగీ. దీది థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎంత మంచిగా ఉన్నారో అసలు. వావ్, స్వీట్ పీపుల్. అండ్ వ్యూ చూడండి గైస్, బా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఈటింగ్ మ్యాగీ విత్ దిస్ లొకేషన్. వావ్, అసలు ఎంత మంచి ఫీలింగ్ గైస్ ఇది. ఈ లొకేషన్లో ఇట్లా నిల్చొని మ్యాగీ తింటుంటే ఆ ఫీల్ ఎంత బాగుంది. వావ్, అసలు లైఫ్ టైం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ గైస్ అసలు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. చేసరా చేస్. दीदी वो ऊपर वाला ये क्या है? To Kasi, they used to pray. Pray. They used to puja. पूजा. That one they call Monalik. ओके, फेस्टिवल होगा? Yes. कब होगा फेस्टिवल? In the April only ओके, they used टोटल मेघालय. ओके, टोटल मेघालय इज काशी ट्राइब. Kasi tribe. ओके, अच्छा है, मैगी अच्छा है. Okay. थैंक यू. थैंक यू. Okay, come visit again. ఓకే, థ్యాంక్ యూ. Safe journey to your home. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. Bye. బాయ్. ఇది చూస్తున్నారా, 3 పిల్లర్స్ లాంటిది, 3 రాక్స్ ఉన్నాయి కదా, కాశీ ట్రైబ్కి సంబంధించింది ఇది. ఇది మొత్తం కాశీ లిపిలో ఉంది. ఇంతకుముందు మేము షిలాంగ్ పీక్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూసినాం కదా, అప్పుడు మాకు తెలియదు అది. నేను నార్మల్గా పెట్టినరేమో అనుకున్నాం. ఇది కాశీ ట్రైబ్ వాళ్ళది. ఇది మధ్యలో పెద్దగా సైడ్కి చిన్నగా ఉన్నాయి కొంచెం. వాళ్ళు పూజిస్తారన్నమాట, ఇట్లా వాళ్ళ గాడ్ని పూజిస్తారు. సో డైరెక్ట్ ఇక్కడ నుంచి మేము జిప్ లైన్కి అయితే వెళ్ళిపోవాలి. సో లెట్స్ గో గైస్. సో గైస్, అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత అయితే మేము టైం ఫెబ్ వ్యాలీ దగ్గర అయితే వచ్చేసాం. ఎందుకంటే జిప్ లైన్ ఇక్కడే ఉంది కాబట్టి. भाई जिप लाइनिंग है? Yes. कितना? 1,000 and 1,500 per person. 1000 and 1500 per person. 1,000 for the sideways only. Okay. 2 on the back. हाँ. And 1,500 for all the lines. All the lines. How many lines are there here? 4 lines. 4 lines. 1500 for 4 lines. నేను చేద్దామని ఫిక్స్ అయినా. ఎట్లా చేసుడే. 1 person 4 lines. Okay. Wait a minute. Okay. That's it? Okay. How will you pay? Huh? How will you pay? Cash. సో గైస్ 1500 అయితే తీసుకున్నాను. ఇట్లా వెళ్ళి ఇట్లా రావడం, మళ్ళీ అట్లా వెళ్ళి ఇట్లా రావడం.
ఓకే. వేరే లెవెల్ एक्सपीरियंस है असल बहुत मजा आया ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏమనిపించలే సెకండ్ లైన్కి వెళ్ళినప్పుడు అసలు కింద చూసా సైడ్కి వాటర్ ఫాల్ అసలు వేరే ఎక్స్పీరియన్స్ ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళి 200 స్టెప్స్ ఎక్కించాడు మళ్ళీ పైకి నన్ను లిటరల్ ప్యాక్ అయిపోయింది కదా వామ్మో ఈ ఫస్ట్ వెళ్ళినప్పుడు కాదు సెకండ్ వెళ్ళినప్పుడు ఉంది కదా అమ్మో షేక్ అయిపోయింది నా మొత్తం షేక్ అయిపోయింది కింద చూస్తే అసలు ఘోరం వా కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్ గైస్ క్రేజీ సెకండ్ లైన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వెళ్ళినా కదా దాని తర్వాత ఒక 200 స్టెప్స్ ఎక్కించిండు నన్ను దాని తర్వాత అటు నుంచి మళ్ళీ ఇటు వచ్చిన సెకండ్ లైన్ వచ్చేటప్పుడు వాటర్ ఫాల్స్ ఉంది గైస్ ఒక సైడ్కి వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఫోన్ తీసుకెళ్దాం అనుకున్నా కానీ ఫోన్ పట్టుకోనికి లేదు ఆడ ఒకటి బ్రేక్ ఒకటి పైన హ్యాండిల్ పట్టుకోనికి వావ్ ఇది సెకండ్ జిప్ లైన్ గైస్ ఇది పెద్దది నేను మెడికేర్లో చేసినప్పుడు చిన్నది అది 4 లైన్స్ చేసిన కదా లిటరల్లీ ప్యాక్ అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నా అర్థమవుతుంది కదా అది గైస్ ఇది కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ లాగా ఇది బంగీ జంప్ అన్నమాట ఇప్పుడు అది ఓపెన్ లేదు ఎందుకంటే ఇప్పుడు హెవీ రైన్స్ వల్ల అది క్లోజ్ చేసిండంట మళ్ళీ అది ఆగస్టు నవంబర్ అట్లా ఓపెన్ చేస్తున్నారు అది కూడా ఓన్లీ వీకెండ్స్ అంట అదొక్కటి లేదు అది కూడా ట్రై చేద్దాం అనుకున్నా కొంచెం గుండె ధైర్యం చేసి అది ఇది అవ్వలే తర్వాత ఎప్పుడైనా మళ్ళీ ఎక్కడైనా ట్రై చేద్దాం కానీ జిప్ లైన్ మాత్రం వేరే లెవెల్ గైస్ నో వర్డ్స్ దానికి నో వర్డ్స్ ఇక సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ బయలుదేరిపోదాం లెట్స్ గో పూలు కొందామని చెప్పేసి పక్కగా ఆగాము చూడండి ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో గైస్ నా ఫ్రెండ్ ఒక చిన్న మొక్క తీసుకుంటా ఉంటుంది సో ఆ మొక్క కోసం లోపల ఉన్నాయంట చూసి తీసుకుందాము సో లోపలికి వెళ్దాం ఇక ఏ మొక్కలు ఉంటాయి ఏంటిది అనేది ఒకసారి చూద్దాం గైస్ లోపల గైస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వావ్ ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ మాత్రం అవి అటు సైడ్ కూడా ఉన్నాయి గైస్ ఒకటి వావ్ This one small. This one. చిన్నదైనా మనకి అది రావాలి కదా పుట్ట ఓకే ఈ మొక్క ఆ మొక్కనా ఈ మొక్క అన్నది అది సేమ్ దిస్ వన్ ఓకే 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 Yes or no? నో ఈ వన్ ఓకే ఓకే వా ఇంకా క్రేజ్ ఉన్నాయి గైస్ ఇక్కడ ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్ చూడండి వా 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 బాబా మొత్తం ఫ్లవర్స్ క్రేజీ ఉన్నాయి అసలు ఈ ఫ్లవర్ చూడండి గైస్ ఎంత బాగుందో చూడడానికి దూరం నుంచి చూస్తే రోజు లెక్క అనిపిస్తుంది కానీ దగ్గరికి వెళ్తే అది కాదు ఇది మాత్రం హైలైట్ ఉంది గైస్ ఈ ఫ్లవర్స్ మాత్రం చూడండి వావ్
ఈ రెడ్ కలర్ చూడండి గైస్, అబ్బా క్రేజీ ఉంది అసలు. అండ్ ఇట్ సైడ్ చూడండి గైస్, ఇట్ సైడ్ కూడా ఉన్నాయి చిన్న చిన్న మొక్కలు. వావ్, అన్ని వెరైటీ మొక్కలు ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఇటు సైడ్ చిన్న చిన్న మొక్కలు, ఫ్లవర్స్ వచ్చినా బయట అమ్ముతున్నారు. ఇటు కూడా వావ్. సో చూసిండ్రు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లాంట్స్ మాత్రం. ఇన్ని రకాల ఫ్లవర్స్ ఒకటే దగ్గర చూడడం అది వేరే. మన దగ్గర జస్ట్ సిమిలర్గా ఉంటాయి కొన్ని, ఇక్కడ మాత్రం వేరే ఉన్నాయి అసలు. ఇదొకటి అండ్ వైట్ కలర్ ఉంది కదా, అవి తీసుకెళ్దామని చెప్పేసి. ఈ ప్లాంట్ వచ్చేసి 100 రూపీస్ అండ్ ఇది వచ్చేసి 100 అండ్ ఈ మొక్క వచ్చేసి 50 రూపాయలు. సో ఈ మొక్క ఉంది కదా, ఈ మొక్క ఇవి ఇట్లా వస్తుంది ఫ్లవర్స్. సో నా ఫ్రెండ్ అయితే తను ఇంటికి తీసుకెళ్దామని చెప్పేసి తీసుకున్నది. సో ఇట్లా ఉంటుంది మొక్క. అండ్ యూట్యూబ్ ఛానల్ ఇది చూడు ఎంత బాగుందో ఫ్లవర్స్ మాత్రం. పూల చెట్టు ఈ పూల చెట్టు ఒకటే, కానీ రెండు బుట్టలు పెట్టుకున్నారు. ఏ టెంపరీ పాపం ఇట్లా పడుతుంది. సరే ఓకే రైట్, ఓకే బాయ్. సో ఈ ఎపిసోడ్ అయితే ఇంతటితో సమాప్తం గైస్. కానీ వేరే లెవెల్ ఈ రోజు ఎక్స్పీరియన్స్ మాత్రం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు గైస్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యూ గైస్.